కాకినాడ నగరం మత్స్యకార జీవితాల్లో వెలుగులు నింపింది చంద్రబాబు అని, మత్స్యకార పరిహారం పెంచడం పట్ల బోట్ల ర్యాలీతో కాకినాడ నగర ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. స్థానిక ఏటుముగ రోడ్లో ఉన్న బోటు యజమానుల కార్యాలయం వద్ద నుండి జగన్నాథపురం వంతెన వద్ద నుండి ఉప్పుటేరు వరకు మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం నగర ఎమ్మెల్యే కొండబాబు మీడియాతో మాట్లాడారు. ఈరోజు ఆయన మత్స్యకారులు చేసినటువంటి సాయం ఈ రాష్ట్రంలో మత్స్యకారులందరూ కూడా ఆయనకి థ్యాంక్స్ చెప్పాలనే ఆలోచనతో థ్యాంక్ యూ సీఎం సార్. ఈరోజు ఈ రాష్ట్రంలో మత్స్యకారులందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వాలు వచ్చినాయి. కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతే నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాతే మత్స్యకారుల జీవితంలో వెలుగులు వచ్చాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకి న్యాయం చేశాడు, ఆర్థికంగా బలపరిచాడు. ఆ షార్ట్లో వేరే మనకు పంపించాను, షేర్ చేసుకుంటాం. కట్టదస్తాను వెనకాల చెప్పు కడవ కూడా వస్తాను కొడుది కూడా అది వేరే తెలుసు కదా అంకర పడుతుంది సార్ ఫోటో పంపించి నువ్వు ఎక్కడ రెండు రకాలుగా జీవిస్తుంటారు. ఒకటి ఇన్లాండ్ ఫిషర్మెన్, ఒక మెరైన్. కొంతమంది చెరువుల మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు, కొంతమంది సముద్రం మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. రెండు రకాలుగా జీవిస్తున్నటువంటి వాళ్ళకి ఏనాడు కూడా ఏ ప్రభుత్వం కూడా సహాయం చేయలేదు కదా. గత ప్రభుత్వం 5 సంవత్సరాల ప్రభుత్వం గత పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చాలా అన్యాయం జరిగింది, మీ అందరికీ తెలుసు. గతంలో ఏదైతే సముద్రపై ఆటాడు జీవితంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా బోట్లు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నప్పుడు వలలు ఇచ్చారు, ఇంజిన్లు ఇచ్చారు. అదేవిధంగా టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ బోట్లు వాడుకున్న టెక్నాలజీని ఇచ్చారు. అదేవిధంగా ఎవరైనా చనిపోతే ఇన్సూరెన్స్ కవరేజ్ ఇచ్చేవారు. అన్ని రకాలుగా సాయం చేశారు. అదేవిధంగా వేట నిషేధ సమయంలో అందరికి డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండేది. అలాగా గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మత్స్యకారులు ఈ సముద్రం మీద ఏటాటి జీవించే వాళ్ళకి ఒక వల కానీ, నావ కానీ, బోటు కానీ
ఏది ఇచ్చిన పాపాలు పోలేదు, కానీ 10,000 రూపాయలు ఇస్తున్న 10,000 కూడా సరిగ్గా ఇవ్వలేదు. ఈనాడు ప్రభుత్వం రాగానే వచ్చిన వెంటనే అందరికీ 10,000 20,000 రూపాయలు ఇచ్చి అన్ని జీవితాలు బాగా చేశారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ లో మత్స్యకార సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాన్ని తీసుకుని ఈ రాష్ట్రంలో ఎవరైతే సముద్రం మీద వేటాడి జీవిస్తున్నారో వాళ్ళకి 2 నెలల పాటు వేట నిషేధ సమయంలో ఆర్థిక సాయం అందించాలని చెప్పి ఒక్కరికి 20,000 రూపాయలు సాయం చేయడం జరిగింది. దానిపైన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సముద్రం మీద వేటాడి జీవించే ప్రతి మత్స్యకారులు కూడా ఈరోజు థ్యాంక్ యూ సీఎం సార్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కాకినాడ పెద్ద ఎత్తున కార్యక్రమం చేశారు వీళ్ళందరూ కూడా ఈ రోజున. దానికి నేను కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్రంలో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారండి. ఏనాడు కూడా ఎవరు కూడా ఈ రాష్ట్రంలో మత్స్యకారులను ఎవరు కూడా పట్టించుకోలేదు. ఎవరన్నా పట్టించుకున్నారంటే ఈ రాష్ట్రానికి దేశానికి స్వాతంత్రం వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాతే ఈ రాష్ట్రంలో మత్స్యకారులకి జీవన ప్రమాణం మెరుగుపరిచారు, ఆర్థిక సాయం అందించారని గర్వంగా చెప్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను నేను, గతంలో కూడా 2 రకాలుగా జీవిస్తూ ఉంటారు వీళ్ళు. కొంతమంది సముద్రం మీద ఆధారపడి బతుకుతారు, జీవిస్తారు ఏటాడుకుని, కొంతమంది చెరువుల మీద జీవిస్తూ ఉంటారు. అలాంటిది 2 రకాలుగా జీవిస్తున్న వాళ్ళందరూ కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సముద్రం మీద ఏటాడు బతికే వాళ్ళకి బోట్లు ఇచ్చారండి, వలలు ఇచ్చారండి, ఇంజిన్లు ఇచ్చారండి, నావలు ఇచ్చారండి, అన్ని రకాలుగా ఆర్థిక సాయం చేసి బలపరిచారు. పూర్వం ఎవరైనా చనిపోతే ఇన్సూరెన్స్ కూడా ఉండేది కాదు. మొట్టమొదటి 96 తుఫాన్లో చనిపోతే ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిగా మత్స్యకారులు చనిపోతే ఇన్సూరెన్స్ ₹1,00,000 ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా సాయం చేశారు. అలాగే చెరువుల మీద ఆధారపడి బతికే వాళ్ళు కూడా చెరువుల మీద చేప పిల్లలు లేకపోతే చేప పిల్లలు ఇచ్చారు ఆయన. ఆ చేప పిల్లలు పెరిగిన తర్వాత మళ్ళీ అవి పట్టుకోవడానికి వలలు ఇచ్చేవారు ఆయన. వలలు ఇవ్వడం కాదు, మళ్ళీ అవి పట్టుకెళ్ళి అమ్ముకోవాలంటే ఐస్ బాక్స్ ఉండాలి, నిల్వ చేసుకోవాలంటే ఐస్ బాక్స్లు ఇచ్చేవాడు. దూరం పట్టుకెళ్లాలంటే మార్కెట్లకి నోపట్లు ఇచ్చారు, వ్యాన్లు ఇచ్చారు. ఆ విధంగా సముద్రం మీద ఆధారపడి బతికే వాళ్ళకి జీవన ప్రమాణాలు మెరుగుపరిచారు, చెరువుల మీద ఆధారపడే వాళ్ళకి జీవన ప్రమాణాలు మెరుగుపరిచారు. ఏమండి, గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా నిర్లక్ష్యం చేశారండి ఈ కులాన్ని. ఎలా నిర్లక్ష్యం చేశారంటే మీ అందరికీ చెప్పాలి, ఈ మాట తెలియాలి రాష్ట్ర ప్రజలందరికీ కూడా. ఎందుకంటే కొద్ది గొప్ప ఓట్లు వేశారు జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళకి కూడా తెలియాలి ఎంత అన్యాయం చేశారండి. ఇదే సముద్రం మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక వల ఇవ్వలేదు, ఒక బోట్ ఇవ్వలేదు, ఒక నామ ఇవ్వలేదు, ఎటువంటి సహాయం కూడా చేయలేదండి. అదేవిధంగా 10,000 రూపాయలు ఇస్తానని కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారు. ఈ రోజు 20,000 రూపాయలు ఇస్తాన మాట ఇచ్చారు, మాట పక్కనకి ఈ రోజు ఇచ్చారు. అదే చెరువుల మీద ఆధారపడి బతికే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఎంత అన్యాయం చేశాడండి. ఆ రోజున 5 సంవత్సరాల పరిపాలననండి చెరువులన్నీ కూడా ఎన్నో సంవత్సరాలు బ్రిటిష్ కాలం నుంచి వాళ్లే చేసుకునేవారు. అలాంటి చెరువులన్నీ కూడా ఆప్షన్ పెట్టేసి పెద్ద పెద్ద వాళ్ళకి ఇచ్చేద్దామని చూశాడండి. 217 జీవో పెట్టి దాన్ని కూడా ఇది అన్యాయం అని చెల్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ముఖ్యమంత్రి గారి దగ్గరికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ వెళ్తే నేను అన్ని విధాల సాయం చేస్తాను, ఆఖరికి కోర్టుకి వెళ్ళినా సరే ఈ జీవోను ఆఫ్ చేసి మీకు అండగా ఉంటానని మాట ఇచ్చి ధైర్యం ఇచ్చాడండి. ఆ రోజున మేము అధికారంలోకి వస్తే ఈ జీవో రద్దు చేస్తానని కూడా చెప్పాడు. అన్నమాట ప్రకారంగా అధికారంలోకి వచ్చారు. చెరువుల మీద ఉన్న 217 రద్దు చేశారు. రద్దు చేసి ఈ రోజు చెరువులన్నీ మత్స్యకారులు చేసుకునే అవకాశం కల్పించారు. అంటే నేను ఏమంటానంటే ఈ రాష్ట్రంలో మత్స్యకారులు ఏ విధంగా జీవిస్తున్నారు, జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయని కూడా ఏనాడు కూడా ఏ ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడే పట్టించుకున్నాడని నేను గర్వంగా చెప్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే సందర్భంలో నిన్న చూసారు మీరు మత్స్యకార సేవలో ఆయన 20,000 రూపాయలు బెనిఫిషరీకి వాళ్ళకి బట్టన్ నొక్కి ఇచ్చేచ్చు. ఆయన బట్టన్ నొక్కి ఇచ్చేస్తే కాదు, ప్రజల్లోకి వెళ్ళాలి, ఆ ఇచ్చే డబ్బులు వాళ్ళకి అందుతున్నాయా లేదా, వాళ్ళ జీవన ప్రమాణం ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా జీవిస్తున్నారు అని చెప్పి కింద స్థాయికి వెళ్ళి ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి మీరు ఎలా జీవిస్తున్నారు, మీరు ఏంటి, బోట్లకు వాడి వల్లేటి, ఎలా బోట్లు కట్టుకుంటున్నారు, ఏ విధంగా చేస్తారు అన్ని కనుక్కునండి. ఆఖరికి ఎండి చేపల వ్యాపారం చేసుకుని ఎండి చేపలు అమ్ముకునే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఆ చేపలు పట్టుకుని నీ పరిస్థితి ఏంటన్నా తెలుసుకున్న ముఖ్యమంత్రి ఈ దేశంలో ఒకే ఒక్క ముఖ్యమంత్రిగా నేను భావిస్తున్నాను, అది నారా చంద్రబాబు నాయుడు గారి సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే కింద స్థాయిలో క్షేత్ర స్థాయిలో ఈ మత్స్యకారులే కదండి, అన్ని వర్గాల ప్రజలకి, అన్ని కులాలకి
క్షేత్రస్థాయిలో వెళ్ళి తెలుసుకున్న ముఖ్యమంత్రి ఈరోజు వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి ఉండాలి, అది ప్రజలు చెప్తున్నమాట. అభివృద్ధి ఈ విధంగా క్షేత్రస్థాయిలో ఉన్న అభివృద్ధి జరగపాలన చేయాలి. ఈ రాష్ట్రం